హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రూప జైల్లో సెల్లో ఉండగా నిరూపాక్షి అక్కడికి వచ్చి రూప అని అంటూ ఉంటుంది. రూప చాలా బాధపడుతూ నిరూపాక్షితో ఇలా అంటుంది. నేను యాక్సిడెంట్ చెయ్యలేదని నాన్న కూడా నమ్ముతున్నాడు కదా అమ్మా అని చెప్పేసి రూప అంటూ ఉంటే, ఉన్న ఆధారాలు అన్నీ కూడా నువ్వే చేశావని చూపిస్తున్నాయి కదా అమ్మ అని నిరూపాక్షి అంటుంది. నేను నిజంగానే బయటికి వస్తానా అమ్మ అని చెప్పేసి రూప అడుగుతూ ఉంటే, వస్తావు రూప, రాజు ఆ పని మీదే ఉన్నాడు అని చెప్పేసి విరూపాక్షి అంటుంది. మరోవైపు రాజు హాస్పిటల్లో ఉంటాడు. డాక్టర్ గారు అని చెప్పి అడుగుతూ ఉంటే, సారీ అండి, ఎంత ట్రై చేసినా కాపాడలేకపోయాము అని చెప్పేసి అంటూ ఉంటాడు డాక్టర్. ఇక రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. రాజు పక్కనే యాక్సిడెంట్ అయిన అతను పేరెంట్స్ ఏడుస్తూ ఉంటారు. ఇక మరోవైపు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వచ్చి మూడో వాడు కూడా చనిపోయాడంట, ఎఫ్ఐఆర్లో ఇద్దరు కాకుండా మొత్తం ముగ్గురు చనిపోయారని మార్చి టైప్ చేసి చెప్పు అని ఎస్ఐ చెప్తూ ఉంటే, ఇక రూప అక్కడే ఉండి షాకింగ్గా ఎస్ఐ చెప్పిన మాటల్ని వింటూ ఉంటుంది. మరి ఇంతకీ రూపని రాజు ఏ విధంగా కాపాడుతాడన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.